నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్గా దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. గిరిజన మహిళగా తనను ఆదరించి మేయర్ పదవిని ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానంటున్న మేయర్ సుజాతతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. చాలా సంతోషంగా ఉంది సార్. నన్ను నగర మేయర్గా ఎన్నుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్లో మీరు కార్పొరేట్ కూడా చేసినారు. అసలు కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? వాటిని ఏ విధంగా ఈ తక్కువ టైం ఉంది ఏ విధంగా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? ఏమేమి సమస్యలు? నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను సార్. ఇప్పుడు ప్రజల్లోనే ఉంటూ అందరి సమస్యలు తీరుస్తాను. డ్రైనేజీలు, రోడ్లు సమస్యలు, కాలువలు, ఇంకా దోమలకి, కుక్కలు, కోతులు ఎక్కువగా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వెంటనే పూర్తి స్థాయిలో మంత్రి నారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, రూపన్న గారు, అందరు కార్పొరేటర్స్ అందరు సహకారాలతో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఇంకా నెల్లూరు నగర మేయర్గా ఎంత మంచి చేయాలో వాళ్ళకి నేను పూర్తి స్థాయిలో మంచి చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు వైసీపీలో జరిగిన అక్రమాలన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందించారు. దాని మీద కూడా రేపు రాబోయే సమావేశం చర్చిస్తారు. అందరి అభిప్రాయం మీదకి ముందుకు వెళ్తాం. ఇది దేవరకొండ సుజాత. అందరూ కూడా కార్పొరేషన్లో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది. తెలుగుదేశం సంబంధించిన మద్దతుదారులందరూ కూడా మేరుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు తాత్కాలిక మేయర్ రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా వచ్చి ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే కార్పొరేటర్గా పనిచేసి ఉన్న దేవరకొండ సుజాతకు అనేక సమస్యలు కూడా కార్పొరేషన్లో తెలిసి ఉండడంతో వీటన్నిటి కూడా పరిష్కరిస్తానని చెప్పి కూడా అందులో రాష్ట్ర మంత్రి నారాయణ సహకారంతో అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.